జనసేన పార్టీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా కష్టాలు మొదలైనట్టుగా తెలుస్తున్నాయి. ఒకవైపు నాయకులంతా కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమందిని ఈ పార్టీ వాళ్ళే సస్పెండ్ చేసుకుంటూ పోతుంది. రీసెంట్గా బొలిశెట్టి సత్యనారాయణ గారిని సస్పెండ్ చేశారు. ఇలా వరుస పెట్టే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్ రావడం లేదు, అల్లాడిపోతున్నారు. ఇంకొక వైపు సభ్యత్వం ఎవరు కూడా తీసుకోవట్లేదంట. జనసేన పార్టీ సభ్యత్వం దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేల మీద పార్టీ ఎంపీల మీద గుర్రుగా ఉన్నాడు. ఏకంగా ఈనాడు పేపర్లో రాశారు కథ. ఈనాడు పేపర్లో ఏం రాశారంటే సభ్యత్వంలో ఎందుకు వెనుకబడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారంట. కొందరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వంలో వెనుకబడడంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు అడగాలంటే సభ్యత్వం మరింత పెరగాలి, సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సూచించారంట. ఇలా అటు ఉస్తాద్ భగత్ సింగ్కి కలెక్షన్ రావడం లేదు, ఇంకొక వైపు సభ్యత్వం ఎవరు తీసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో చాలా సీరియస్గా ఉన్నాడు. అయినా కానీ పవన్ కళ్యాణ్ నమ్మి ఎవరు సభ్యత్వం తీసుకుంటారు? జనసేన పార్టీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎందుకు ముందడుగులు వేసి డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు? వాళ్ళకి ఆనందమా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలంటే ఎవరైనా సరే సభ్యత్వం తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారని చెప్పి చెప్తే మరి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని ఏం లాభం? ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తే కూడా ఏం లాభం చెప్పండి? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల చేతుల్లో జనసేన పార్టీ వాళ్ళు నలిగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో అసలు ఇంకా వాళ్ళ బాధలు చెప్పుకోలేము. ఎందుకంటే ఆయన తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన అయితే చాలా సీరియస్గానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగాలేవు, తెలుగుదేశం పార్టీ కేడర్ మనకు సహకరించట్లేదనేసి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఆయన పట్టించుకోలే. అలా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా ఉంటే పవన్ కళ్యాణ్ గారేమో సభ్యత్వంలో మీరు వెనుకబడ్డారు, చేర్పించాలా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఈయనతో నడిచి ఉంటే వారికి ఈయన ఏంటో చాలామందికి అర్థమైపోయింది. అందుకే సైలెంట్గా జారుకుంటున్నారు. 15 సంవత్సరాలు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పార్టీకి మద్దతుగా ఉంటారు తప్ప ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం కూడా చేయరు అనే లాజిక్ కూడా చాలామందికి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా సభ్యత్వం తీసుకోవట్లేదు. కులం పేరుతో మతం పేరుతో జనాల్ని మభ్యపెట్టి వాళ్ళని ఆ జన సైనికులు కూడా మభ్యపెట్టి ఈయనేమో అధికారం అనుభవిస్తున్నాడు తప్ప క్షేత్రస్థాయిలో కనీసం జన సైనికులకి 30% పదవుల హామీ కూడా నెరవేరలేదు. కేవలం ఆయన మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, నాగబాబు గారు మాత్రమే వాళ్ళకి కావాల్సిన కుర్చీలో వాళ్ళు కూర్చున్నారు. కానీ జన సైనికుల పరిస్థితి ఏమిటి? మనం మాత్రం పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర ఉండాలా అని చెప్పేసి ఎవరికైతే తత్వం బోధపడిందో వాళ్ళంతా కూడా సైడ్కి వెళ్ళిపోతున్నారు. చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక కమ్యూనిటీని డిపెండ్ చేసుకున్నాడు కాబట్టి, ఒక కమ్యూనిటీ మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి, ఒక కమ్యూనిటీని తన వైపు తిప్పుకున్నాడు కాబట్టి దీని మీద రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి సక్సెస్ రాబోయే ఎన్నికల్లో సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా చూడాలి. పాపం ఇప్పటికే 2 సార్లు సభ్యత్వం ఆ సమయం కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ, పొడిగించినా కానీ జనసేన పార్టీ కేడర్ నుండే స్పందన రావడం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడిపోతున్నాడు. అది ఈనాడులో రాశారు. మన